ఎట్లుంది బ్రో ట్రైలర్ ఎట్లుంది భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ గాజంటే సైజు కాదు సైన్యం ఆ డైలాగ్ చెప్తుంటే భయ్యా అబ్బా నరాలు మొత్తం చేస్తున్నాయి అంతే రక్తం ఒళ్ళో పైన నుంచి కింద సరసర కారి బయటకు వచ్చేస్తుంది అంతే ట్రైలర్ చూస్తుంటే భయ్యా ఎక్కడిదక్కడ అంతే తెగిపోతుంది అంతే సినిమా ఇంక ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా ఎప్పుడెప్పుడు థియేటర్ దూకి ఓడి అంటే శవాలు వేస్తాడు వీడు సినిమా వస్తే ఖచ్చితంగా థియేటర్ శవాలంట అంటే థియేటర్ టోటల్ శ్మశానం అయిపోద్దంట కాబట్టి ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనమాట శ్మశానం అంతే థియేటర్లు సమాధులే అంతే ఇంకా కాబట్టి సినిమా ఖచ్చితంగా ఈ సినిమా ఇది తెలుగు చరిత్రలోనే ఇది నిలిచిపోయే చిరస్థాయికి గుర్తుండిపోద్ది ఈ సినిమా తమన్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పలేదు ఆ బీజిఎం వస్తుంది లుంగి కట్టుకొని ఎగిసి తంతుంటే ఉండదు పోయి అప్ప వెనక నుంచి ఎగిస్తన్నాడు అంతే ముందు నుంచి ఎగిస్తన్నాడు అంతే ఇది కదా కావాలి మనకు ఇంకా ఈ సినిమా వచ్చిన తర్వాత నేనైతే లుంగియే కట్టేస్తాను అంతే ఇంకా బట్టలు వేసుకుని ఇంకా మానేస్తా లుంగిలే సినిమా మాత్రం అదే లుక్ ఇదే కదా లుక్ ఎవరా ఏం సార్ ఇంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా ఆ సినిమా వచ్చి దాదాపు ఒక 150 కోట్లు 200 కోట్లు వచ్చింది అప్పట్లో ఇప్పట్లో ఈ సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి 10,000 కోట్లు దాటి 20,000 కోట్లు టార్గెట్ అవ్వాలంతే అన్న సినిమాకి తెలుగు స్టేట్లోనే 2,000 కోట్లు దాటియాల మాకు కావాల్సింది అదే కదా మాకు కావాల్సిన గబ్బర్ సింగే కావాలంతే సినిమా గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఒక 10 పాటలు 50 పాటలు వచ్చినా పర్వాలేదు గబ్బర్ సింగ్ సినిమా మర్చిపోలేకపోతున్నాం అంతే ఆ సినిమా డైలాగులు కానీ ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్లు ఆ రొమాన్సు అబ్బా ఇది కదా కావాలా లేదా చూడలేదు నువ్వు అవునవును అది మనం చెప్పలేము ఎందుకంటే శ్రీలీల ఉంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోద్ది అనుకుంటే నేను చెప్తే ఏ సినిమా ఫ్లాప్ అన్నారే అది ఇది ఒకటి కాదంతే సినిమా అంటే ఏంది ఆ హీరోయిన్ ఉన్నా ఇంకొక హీరోయిన్ ఉన్నా కొత్త హీరోయిన్ వచ్చిన ఎవరు వచ్చిన కంటెంట్ బాగుండాలి కథనం కొత్తగా ఉండాలి జనాలకు ఆకర్షించాలి అంటే ఆకర్షణ అన్నమాట అంటే ఆ హీరోయిన్లో ఆకర్షణ కావాలి ఆకర్షణ చూడగానే ఆకర్షించాలి అంటే మన బతుకంతా వాళ్ళకి అంకితం ఇచ్చేయాలా అని రావాలా ఫీలింగ్ మన చచ్చిపోయినా పర్లేదు ఆ సినిమా చూసేయాలి అప్పు సొప్పు చేసి ఒక 10,000 పెట్టి ఆ సినిమా చూడాలని ఆకర్షణ రావాలి సినిమా అంటే అది అంతేగాని నువ్వు శ్రీలీల ఉంటే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతావు అనుకుంటే అది నీ కర్మ అంతే మనం చేయలేము ఒక హిట్ అయితే శ్రీలీల ఉంది ఈ సినిమా హిట్ అయితే నీ గుండె పగిలిపోద్ది అంతే అక్కని చెప్పు అవును అది దురంధర్ 1 తెలుగులో రాలేదు కాబట్టి దురంధర్ 2 డైరెక్ట్గా తెలుగులో వస్తే కష్టమే దురంధర్ 1 అనే సినిమా తెలుగులో డైరెక్ట్గా రాలా వచ్చినా ఎక్కడెక్కడ వచ్చిందో అర్థం కాల అంటే మన లోకల్ థియేటర్ రాలా కానీ ఈ సినిమా మన తెలుగు సినిమా కాబట్టి అతను తెలుగుకు సంబంధించిన హీరో కాబట్టి పైగా పేదవాళ్ళకి దేవుడు డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు తాలూకానే జనాలు చచ్చిపోతారు పడి ఏమైనా సమస్య వచ్చిందంటే ఒక వీడియో పెట్టి చాలు పక్క రోజు కల్లా సాల్వ్ అయిపోద్ది అంతే కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బాగా ఆడుతుంది కానీ ఇంకోటి ఏంటంటే ఒకటే సినిమా కొద్దిగా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది అంతే కాబట్టి సినిమాలో దమ్ముంటే సినిమా బాగుంటే దాన్ని ఎవడు ఆపలేడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా 10,000 కోట్లు కొట్టాలి ఆ సినిమా టీం వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ పైగా ఫ్యాన్స్ కూడా రెడీగా ఉన్నారు నేను కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తే థియేటర్లో కానీ రెడీగా ఉన్నాను ఖచ్చితంగా ఈ సినిమా వస్తే నేను కూడా థియేటర్ పోతా 10,000 టికెట్ అయినా పర్లే కొనియాలి చూసేయాలి అంతే మా దేవుడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ గారికి ప్రీవియస్ గా హిట్స్ ఏం లేవు కదా మరి ఈ సినిమా మీద జనాలకు అంతగా నమ్మకం లేదు మీరేమో పవన్ కళ్యాణ్ అన్న దేవుడు ఎవరికి పేదవాళ్ళకి మనందరికీ 2 తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారు దేవుడు కాబట్టి హరీష్ శంకర్ గారు ఆయన డైరెక్షన్ ఏంటంటే హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఆ తర్వాత నుంచి హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారా చేయలే చూడండి ఇన్ని రోజులు వెయిటింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హరీష్ శంకర్ గారితో చేస్తారు కాబట్టి గబ్బర్ సింగ్ సినిమా లాగే ఈ సినిమా కూడా పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తుంది అంతే ఈ సినిమాని ఇంక ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ ఇట్లా వచ్చేట థియేటర్ పెట్టండి స్థానం తేటట ఇట్లా గట్టిగా ఇట్లా కానీ ఇట్లా చెయ్యి వెనక పోయిందండి సార్ అంతే ఇంకా థియేటర్లు మొత్తం తగలపడిపోతాయి తగలపడతాయి అది ఇండస్ట్రీ అంతే కదా ఈ సినిమా ఇట్లా చేయాలి నాకు కూడా కోపం వస్తుంది ఇక్కడ బాధ మెల్లగా ఇక్కడ బాధ నాకు చేయాలి కోపం వచ్చిందంటే ఈ చేయి చిన్నగా నాకు బాధ ఇక్కడ బాధ ఇప్పుడు ఇది కదా యాక్టర్ నాకు అంతే కదా నేను కూడా హీరోలా ఫీల్ అవుతా నేను కూడా యాక్టర్గా ఫీల్ అవుతా బాలకృష్ణ గారు వేషం వేస్తా కాసేపు మెగాస్టార్ గారికి వేషం వేస్తా
ప్రభాస్ గారు వేషం వేస్తా, అంటే ఓకే సినిమా హీరోలతో వేషాలు వేస్తా. అవన్నీ కాదు. ఇప్పుడు పవర్ స్టార్ గారు మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టు అంతే, మెడ కింద చేయి పోయిందంటే తొడగొట్టినట్టే, తొడ నరికినట్టే. అదే కత్తిలు ఎత్తుకుని నరికేసినట్టే అందరినీ. అదే మాకు ఫ్యాక్షన్, అదే చాలు మాకు. ఆ స్టైల్ చాలు, ఇలా ఇట్లా స్టైల్ మెడ కింద చూడండి. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.